అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మే మాసం 11వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు చాలా ప్రత్యేకమైనటువంటి దినం. కానీ అదే సమయంలో కొంత పరీక్షలతో కూడినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. గ్రహస్థితులు మీపై ఒకేసారి బాధ్యతలను పెంచేలా సూచిస్తాయి. మీరు సాధారణంగా బలమైనటువంటి మనస్సును కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ రేపు మీ యొక్క సహనాన్ని పరీక్షించే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఉదయం నుంచే కొంత మానసిక ఆందోళన ఉండే అవకాశం కూడా ఉంటుంది. చిన్న విషయాలను కూడా మీరు లోతుగా ఆలోచించే స్వభావం ఉన్నందున అవి మీ యొక్క మనస్సులో పెద్ద సమస్యలుగా కనిపించవచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రతి సమస్య కూడా శాశ్వతం కాదు. మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే సరైనటువంటి మార్గంలో మీకు తానే కనిపిస్తుంది. ఉద్యోగంలో లేదా వ్యాపార రంగంలో మీకు కీలకమైనటువంటి రోజు కావచ్చు. మీపై పని ఉన్నటువంటి భారం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క పనిని అధికారులు గమనించే సూచనలు కూడా ఉంటాయి. అందుకే చిన్న తప్పిదాలకైనా చోటు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ యొక్క స్థాయిని నిర్ణయిస్తాయి. సహచరులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మాటలపై నియంత్రణ చాలా అవసరం. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపించవచ్చు, కానీ వెంటనే నిర్ణయం తీసుకోకపోవటం జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి విశ్లేషించి ముందుకు సాగాలి. ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు ఉంటాయి. మీరు సంపాదించినటువంటి దానికన్నా ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితి కూడా రావచ్చు. అప్పులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా తలెత్తవచ్చు. అందుకే డబ్బు విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే కొంతకాలం ఆగటం చాలా మంచిది. అయితే పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఉపశమనం దాని ద్వారా లభిస్తుంది. ప్రేమ మరియు కుటుంబ జీవితంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి. గందరగోళ పరిస్థితులు ఎదురవకుండా జాగ్రత్త పడాలి. చిన్న చిన్న విషయాలను పెద్ద గొడవలకు దారితీయవచ్చు. మీరు మాట్లాడే మాటలు ఎదుటివారిని బాధించే అవకాశం ఉంటుంది. అందుకే సహనం పాటించడం చాలా ముఖ్యం. వివాహితులకు కుటుంబంలో చిన్న విభేదాలు కనిపించవచ్చు. ముఖ్యంగా పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. రేపు మీపై బాధ్యతలు ఎక్కువగా పెరగవచ్చు. కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఒకేసారి మీపై ఒత్తిడిని పెంచవచ్చు. కానీ మీరు సహజంగా కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు ఆగరు. అదే మీ యొక్క బలం. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఒత్తిడి కారణంగా తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం, నీళ్లను ఎక్కువగా తాగటం, కొంత సమయం విశ్రాంతి తీసుకోవటం చాలా మంచిది. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. మరియు ఎవరి మీదనో త్వరగా నమ్మకం పెట్టుకోకూడదు. రేపటి రోజు మీకు ఒక చిన్న పరీక్ష లాంటిది. కానీ అదే సమయంలో ఒక అవకాశం కూడా ఉంటుంది. మీరు భయపడితే అది సమస్యగా మారుతుంది. ధైర్యంగా ఎదుర్కొంటే అది విజయానికి కూడా దారితీస్తుంది. పరిహారాల విషయానికి వస్తే ఉదయం లేవగానే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించడం చాలా మంచిది. శ్రీకృష్ణుడికి పాలు లేదా వెన్నను నైవేద్యం పెట్టడం చాలా మంచిది. అదేవిధంగా నూతన పద్ధతుల ద్వారా ముందుకు సాగుతారు. ఈ యొక్క రాశివారు పేదలకు ఆహార దానం చేయటం, గుడిలో నూనె దీపం వెలిగించడం మీకు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. నల్ల నువ్వులు దానం చేయటం కూడా శుభకరం. చివరిగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు మీకు ఎంత కష్టంగా అనిపించినా అది మీలో ఉన్నటువంటి శక్తిని బయటకు తీసేందుకు వచ్చినటువంటి అవకాశమే. కాబట్టి జాగ్రత్తగా ముందుకు సాగాలి. అదేవిధంగా ఆత్మవిశ్వాసం, మీ యొక్క సహనం, మీ యొక్క పట్టుదలే ఇవే మీ యొక్క విజయానికి ప్రధానమైనటువంటి ఆయుధాలు అవుతాయి. కష్టాలకు భయపడకుండా ముందుకు సాగండి. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు కొంచెం మారే అవకాశం ఉంటుంది. ఉదయం కొంత ఒత్తిడి, గందరగోళంగా అనిపించినా రోజు క్రమంగా ముందుకు సాగుతుంది. సాగే కొద్దీ మీలో స్పష్టత పెరుగుతుంది. మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపై ఒక స్పష్టత
అవగాహన కూడా కలుగుతుంది. ఇది ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో స్పష్టత కనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేసినటువంటి ఒక పని రేపు పూర్తి చేయాలనే ఆలోచన కూడా ఉంటుంది మరియు దాన్ని పూర్తి చేయడానికి మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఈ యొక్క సమయంలో మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి లాభాలను ఇస్తుంది. అయితే ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే క్షణం ఆగి ఆలోచించడం చాలా మంచిది. కొంతమంది వ్యక్తులు మీకు సలహాలు ఇవ్వడానికి కూడా ముందుకు రావచ్చు, కానీ అందరి మాటలను నమ్మవద్దు. మీ యొక్క అంతరాత్మ ఏమంటుందో అదే వినండి. సాయంత్రం సమయానికి కుటుంబ విషయాలపై మీ యొక్క దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరు మీ యొక్క సహాయాన్ని కూడా కోరవచ్చు లేదా ఒక సమస్యను మీ ముందుకు తీసుకురావచ్చు. ఆ యొక్క సమయంలో మీరు కోపంగా స్పందిస్తే పరిస్థితి మరింత కఠినంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే సహనం పాటించడం చాలా అవసరం. మీరు ప్రశాంతంగా మాట్లాడితే సమస్యను సులభంగా పరిష్కరిస్తారు. ప్రేమ సంబంధాలలో కొంత అపోహలు ఉన్నా వాటిని మీరు క్లియర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒక చిన్న మాట, ఒక చిన్న ప్రయత్నం మీ యొక్క బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఆర్థిక విషయాలలో సాయంత్రం తర్వాత కొంత ఉపశమనం కూడా ఉండవచ్చు. అదేవిధంగా రోజు మొత్తం జాగ్రత్తగా ముందుకు సాగాలి. అదేవిధంగా